ఇక గతంలో ఏం జరిగిందనేది జాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు జాను లక్ష్మితో అంటుంది, నీకేం కావాలో చూసుకోవడంలోనే నా అసలైన గెలుపు ఉంది. దాంతోనే నేను ఎదుగుతానక్క. నువ్వు ఎదిగితే నేను ఎదిగినట్టే అని చెప్పి జాను అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట జానుకి. ఇటు వివేక్ అడుగుతాడు, ఏ రోజైనా వద్దు నిన్ను ఆఫీస్కి రావద్దు అని చెప్పి శాసించిందా? లేదు కదా, నువ్వేగా చెప్పావు తను స్కూల్కి వెళ్లకుండా నేను స్కూల్కి పంపించిందని చెప్పి. ఇక నీకు అర్థం కావట్లేదా జాను? ఇప్పుడైనా కూడా తను త్యాగం చేసిందే నీ జీవితం. అలాంటి మన వదినతోని నువ్వు ఎందుకు ఇలాగా పోటీ పడుతున్నావు? సమానత్వం ఇవన్నీ ఎందుకు జాను? నువ్వే ఆలోచించు. ఎందుకు ఇలా మారిపోయావు? అటు అమ్మ చెప్పిందనో ఇటు మనీషా చెప్పిందనో నీలో మార్పు నాకైతే అసలు ఏమీ నచ్చడం లేదు. అసలు ఒకప్పుడు వదిన నీ గురించి నాకు ఏం చెప్పిందో తెలుసా అని చెప్పి ఇక తను కూడా చెప్తూ ఉంటాడనమాట తన పాస్ట్. ఒకసారి అప్పుడు వదిన ఏమడిగిందంటే, జాను గురించి నీకేం తెలుసు వివేక్ అని చెప్పి అడిగింది. అప్పుడు నాకు నీలాగే ఉంటుంది జాను కూడా, నీలాగే మంచితనం. ఇక తనతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాననిపించింది వదిన, అందుకే ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాను అని చెప్పి చెప్పాను. అప్పుడు మీ అక్క ఏం చెప్పిందో తెలుసు? జానులో నీకు తెలియని ఒక విషయం ఉంది వివేక్, అది ఎదిగిన పసిపిల్ల. తనకి ఏమైనా కావాలని మంకుపట్టు పట్టిందనుకో అసలు చాలా మొండిపిల్ల. తన కోపం వస్తే మనం అస్సలు తట్టుకోలేము. నాకన్నా కూడా చాలా మంచిది, ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. నేను తనకి అక్కలా కాకుండా అమ్మలా చెప్తున్నాను, తనని బాగా చూసుకో వివేక్ అని చెప్పి ఈ మాటలు చెప్పింది వదిన. నువ్వు ఇప్పటికైనా వదిన మీద ద్వేషం ఇదంతా పెంచుకోకుండా నువ్వు నీ మనసుతో ఆలోచించు. అసలైన మీ అక్క ఏంటనేది నీకే అంత జ్ఞాపకం వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వివేక్ వెళ్ళిపోతాడు. మరోపక్క జున్ను లక్కీ ఇద్దరు ఇంట్లో ఆడుకుంటూ ఉంటే అప్పుడే జయదేవ్ వస్తారు. తాతయ్య మాకు ఈ ఊరు చాలా బాగా నచ్చింది అని చెప్పి పిల్లలు తాతయ్యతో చెప్తూ ఉంటారు, ఎలా ఉన్నారని చెప్పి పలకరించుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి దేవి అని మనీషా వస్తారు. ఈయనేంటి ఇప్పుడు వచ్చాడు, మనం ఊరు వెళ్తాం కదా, ఎందుకు వచ్చినట్టు పద వెళ్ళి కనుక్కుందాము అని చెప్పి మనీషా దేవి అని వస్తారనమాట జయదేవ్ దగ్గరికి. ఏంటి బావగారు ఇలా వచ్చారు, మేమే కాసేపు అయితే ఊరికి బయలుదేరే వాళ్ళం కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు చెప్తారనమాట జయదేవ్, ఏం లేదమ్మా, అది లక్ష్మి అలాగే జాను చేసిన సాహసం గురించి పేపర్లో పడింది కదా, ఒకసారి చూడాలనిపించింది అనగానే, అదేంటి మేము ఆల్రెడీ అక్కడికి ఊరు వస్తే అక్కడే చూసేవాళ్ళుగా, ఇంత ఇదిగా పని కట్టుకొని రావడం ఏంటా అని చెప్పి నా డౌటు అని చెప్పి దేవి అని అడుగుతుంటే అప్పుడు జయదేవ్ అంటే ఏం లేదు, పార్థసారథి గారికి అది కొంచెం ఇన్సిడెంట్ ఇలా జరిగింది కదా, కొంచెం పలకరిద్దామని కూడా వచ్చాను అనగానే, అవునా ఆ రూమ్లో ఉన్నారు తాతగారు వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక జయదేవ్ వెళ్తారు. అది సంగతి మనీషా, అందుకొచ్చినట్టున్నారు ఆయన అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, లేదంటీ యాక్చువల్గా వచ్చిన రీజన్ అయితే అది కాదు, అంకుల్ వచ్చింది మిత్ర కోసం అనగానే, మిత్రకేమైందని బాగానే ఉన్నాడు కదా, దానికోసం ఎందుకు వస్తాడు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా, మిత్రకి మళ్ళీ గండం మొదలైందంటీ, దీక్షితులు గారు మళ్ళీ మిత్రకి గండం మొదలైందని చెప్పుంటారు, అందుకే అంకుల్ ఇక్కడికి వచ్చారు అని చెప్పి అనగానే, ఈ విషయం నీకలా తెలుసు అని చెప్పి దేవి అని అంటుంది. అంటే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నరసింహం మిత్రపైన అటాక్ ప్లాన్ చేశాడంట, మిత్రని చంపి లక్ష్మి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడంట ఆంటీ అనగానే అప్పుడు దేవి అని, అదేంటి కోపం లక్ష్మి మీద అయితే మిత్రని చంపేదేంటి అనగానే, అదే ఆంటీ మిత్రని చంపి ఇక లక్ష్మి బాధపడుతుంది కదా, ఆ విధంగా అసలు తన టార్గెట్ మొత్తం ఫ్యామిలీ అంతా చంపేద్దాం, ఏదో ఒకటి చేద్దామని అసలు మనం వెళ్ళే దారిలో ల్యాండ్ మైన్ పెట్టాడు, అది లక్ష్మి కనుక్కొని ప్లాన్ని ఫ్లాప్ చేసింది కదా, ఇంకా ప్రతీకారం పెంచుకొని ఇక మిత్రని చంపాలని ఇదంతా చాలా ప్లాన్ చేస్తున్నాడు, ఆల్రెడీ గూండాలు కూడా మాట్లాడేశాడంట అని చెప్పి ఇదంతా మనీషా చెప్తూ ఉంటుంది. అప్పుడు దేవి అని అంటుంది, లక్ష్మి చేస్తే నీకే ప్రాబ్లం ఉండదు, అడ్డు ఉండదు, కానీ మిత్రకి ఏమైనా నీకు జీవితమే ఉండదు మనీషా, అందుకే మిత్రకి చెప్పి హెచ్చరిద్దాము అనగానే, సరే అంటే చూద్దాము అని చెప్పి అంటుంది మనీషా. మరోపక్క 4 రౌడీలు వచ్చి ఇక మిత్ర వాళ్ళ ఇంటి బయట నిల్చుంటాడనమాట. ఇక ఇదేరా ఇల్లు, వాళ్ళు కాసేపట్లో గుడికి బయలుదేరతారు, అప్పుడు మన మిత్ర మీద అటాక్ చేసి చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ నరసింహకి ఫోన్ చేసి మనం వచ్చినట్టు చెప్దాము అని చెప్పి ఇక జైల్లో ఉన్న నరసింహానికి ఫోన్ చేస్తారనమాట. కానిస్టేబుల్కి ఫోన్ రింగ్ అవుతుంది. ఇక కానిస్టేబుల్ తీసుకొచ్చి నరసింహానికి ఫోన్ ఇస్తాడనమాట. అన్న మేము ఇక్కడికి వచ్చాము, ఇంటి పెట్టి వెయిట్ చేస్తున్నాము అని చెప్పి అనగానే ఇక అప్పుడు నరసింహ అంటాడు, మీకు మా వాళ్ళంతా చెప్పారు కదా, మిత్ర ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు, వాడు చావాల్సిందే అనగానే, సరే అన్న మా పేమెంట్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే, పని అవగానే ఇస్తాను అని చెప్పి అంటాడనమాట నరసింహం. మరి మేము పారిపోవడానికి కూడా అరేంజ్మెంట్ చేయండి అనగానే, అదంతా మా వాళ్ళు చూసుకుంటారు, మీ పని మాత్రం మిత్రని చంపడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు అనగానే, అలాగే అన్న అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇక ఆ రౌడీలు ఎప్పుడెప్పుడు వీళ్ళు గుడికి బయలుదేరతారా, మిత్రని చంపుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇటు పక్క నరసింహం చెప్తాడనమాట కానిస్టేబుల్కి, నాకు మళ్ళీ ఫోన్ వస్తుంది, మళ్ళీ వచ్చాక నాకు మళ్ళీ ఇవ్వు అని చెప్పి అనగానే ఇక నా కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇటు పక్క లాయర్ ఆశ్చర్యంగా నరసింహాన్ని చూస్తూ ఉంటాడు. ఏంటి లాయరు నా మొహం అలా చూస్తున్నావు అని చెప్పి నరసింహం అంటూ ఉంటే, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా బయట ఒకరిని చంపిస్తున్నారు, ఇంత నెట్వర్క్ ఉన్నా కూడా మీరు జైల్లో అసలు జైలు పాలవడం అనేది మీ దురదృష్టం, మిమ్మల్ని నమ్ముకొని మీ పక్కన నించినందుకు నా అదృష్టం అని చెప్పి అంటూ ఉంటాడు లాయర్.
పక్క జయదేవ్ చెప్తారనమాట, ఇలాగ మిత్రకి గండం అని చెప్పి లక్ష్మికి. ఏం మాట్లాడుతున్నారు మావయ్య అనగానే, అవునమ్మా తను ఇంట్లో ఉంటే ఏ ప్రమాదం లేదంట, కానీ బయటకు వస్తేనే ప్రమాదం అంట, అందుకే మనం త్వరగా ఊరి నుంచి వెళ్ళాలి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అవునా మావయ్య కానీ ఇప్పుడు మేము గుడికి వెళ్ళాలి, మరి మిత్ర రాకుండా ఎలా చెప్పాలి అని చెప్పి అనగానే, ఏదో ఒక విధంగా మిత్రని గుడికి వెళ్లకుండా ఆపేద్దామమ్మా, ఇంట్లోనే ఉంచుదాము, మీరు మాత్రమే గుడికి వెళ్ళి రండి అని చెప్పి అనగానే, అప్పుడు లక్ష్మి ఈ ఊరికి రావడం వల్లే మిత్రకి గండం వచ్చిందంటారా మావయ్య అని చెప్పి అనగానే, అప్పుడే మనీష వచ్చి, ఇందులో ఆశ్చర్యమే ఉంది లక్ష్మి, ఈ ఊరికి రావడం వల్లే, నువ్వు ఆ నరసింహంతో గొడవ పెట్టుకోవడం వల్లే, ఇదంతా నీ వల్లే, ఎప్పుడు మామూలుగా తనకి తానుగా గండం వస్తుంది, కానీ ఈసారి మిత్రకి గండం నీ వల్లే అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. జయదేవ్ అంటారు, ఏం మాట్లాడుతున్నావు మనీషా, అసలు మిత్రని గండాల నుంచి ఎన్నిసార్లు లక్ష్మి కాపాడింది అనగానే, కాపాడింది అంకుల్, కానీ ఈసారి గండం మాత్రం లక్ష్మి వల్లే, అసలు పక్కూరి గొడవలో తలదూర్చింది, అతన్ని ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేసింది, జైలు పాలు చేసింది, అతను జైలుకి వెళ్ళి సైలెంట్గా ఉంటాడా, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు, నా మీద కానీ లక్ష్మి మీద కానీ మిత్ర మీద కూడా ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అసలు ఈ గండాల నుంచి కాపాడుతుందనే లక్ష్మికి ఇచ్చి మిత్రని పెళ్లి చేశాము, కానీ అసలు నేను ఎంత ప్రేమించాను మిత్రని, నా ప్రేమకు అర్థం లేకుండా పోతుంది మిత్రకి ఏమైనా అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, మిత్ర గారిని ప్రేమించావు మనీషా, నేను పెళ్లి చేసుకున్నాను, నీకన్నా కూడా నా జీవితమే ఎక్కువ ఆపదలో ఉంటుంది, మిత్ర గారికి ఏమైనా అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది నాకే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అంటే మిత్ర నాకు ఏమి కాడంటావా లక్ష్మి అని చెప్పి మనీష అంటుంది. అప్పుడు ఇక అంటాడనమాట జయదేవ్, తనకి భర్త అవుతాడు మిత్ర, నీకేమవుతాడా, ఏమీ కాడు లక్ష్మి, నువ్వు త్వరగా గుడికి వచ్చేసి మనం బయలుదేరదాం అనగానే, ఇక సరే మామయ్య అని చెప్పి లక్ష్మి వాళ్ళు గుడికి బయలుదేరతారు. ఇటు మిత్ర, అందరూ రండి గుడికి వెళ్ళాలి కదా, పద బయలుదేరదాం అని చెప్పి అనగానే, ఇటు వివేక్ అందరూ రెడీ అయ్యి వస్తారనమాట హాల్లోకి. ఇక ఇప్పుడు లక్ష్మి అంటుంది, అందరూ గుడికి ఎందుకులే మిత్ర గారు, అంటే ఇది ఆడవాళ్ళ పూజ కదా, నేను జాను దేవి అని అత్తగారు అలాగే ఇటు మనీష మేము నలుగురు వెళ్ళొచ్చేస్తాము అని చెప్పి అనగానే, ఎందుకు మేము కూడా వస్తాం వదినా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక ఇటు మిత్ర కూడా మేము కూడా వస్తామని చెప్పి అంటాడనమాట. ఇక అప్పుడు జయదేవ్, ఎందుకు లేరా ఆడవాళ్ళ పూజ అంటున్నారు కదా, పిల్లలు మనం అందరం ఇంట్లో ఉందాము, ఆడవాళ్ళు వెళ్ళేసి వస్తారులే అని చెప్పి అనగానే, సరే అని చెప్పి అంటాడనమాట మిత్ర వివేక్. ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చి లక్ష్మి, ఇక బయట ఉన్న పని వాళ్ళతోని ఎట్టి పరిస్థితుల్లో బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దు, నేను వచ్చేదాకా చాలా జాగ్రత్తగా కాపలా కాయండి అని చెప్పి లక్ష్మి చెప్పేసి ఇక అందరూ గుడికి బయలుదేరతారు. లక్ష్మి పని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మిత్ర చూసి, లక్ష్మి అంతా ఓకేనా అనగానే, అంతా ఓకే మిత్ర గారు, మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి వాళ్ళు గుడికి బయలుదేరతారు. ఇక లక్ష్మి కోసం బయటకు వద్దాం అనుకుంటూ ఉంటాడనమాట మిత్ర. ఇక అప్పుడు జయదేవ్, మిత్ర నీతో మాట్లాడాలి, కొంచెం రా పక్కకి అని చెప్పి పక్కకి తీసుకొచ్చి కూర్చుంటారు. ఇక జయదేవ్ చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇటు పక్క గుడికి బయలుదేరతారు కదా లక్ష్మి వాళ్ళు. ఇక బయట ఉన్న రౌడీలు, ఈ లక్ష్మి తెలివింది అనుకున్నాం కానీ చాలా తెలివి తక్కువది, మొగుడిని ఇంట్లోనే వదిలిపెట్టేసి గుడికి వెళ్ళిపోయారు, పోన్లే మనకే పెద్ద శ్రమ తగ్గింది, వీళ్ళందరూ కలిసి గుడికి వెళ్తే గుడిలో అటాక్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు మిత్ర ఒకడే ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంట్లో అటాక్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇక ఆ రౌడీలు ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక బయట ఉన్న గుండాలతో ఫైట్ చేస్తూ ఉంటారనమాట ఇంట్లోకి రావడానికి. ఇటు పక్క జయదేవ్ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇక మిత్ర అంటాడు, డాడ్ నాకు మళ్ళీ ఏమైనా గండం అని చెప్పారా దీక్షిత్ గారు అని చెప్పి అనగానే, నీకెలా తెలుసురా అనగానే, ఏం చెప్పండి డాడ్ అనగానే, నీకైనా తెలుసు అనగానే, నాకు అంతా అర్థమవుతుంది, మీరు సడన్గా ఊరి నుంచి ఇక్కడికి రావడము, లక్ష్మి ఇంట్లో పెట్టి గుడికి వెళ్ళడము, ఇక బయట పని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడము, ఇదంతా నాకు అనిపిస్తుంది అనగానే, అవునరా నీ గెస్ నిజమే, దీక్షితులుగా చెప్పారు నీకు గండం అంట అని చెప్పి అనగానే, ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఎన్నిసార్లు లక్ష్మి నా వల్ల కష్టాల పాలు అవుతుంది డాడ్, పాపం లక్ష్మి ఎన్నిసార్లు అని చెప్పి మిత్ర బాధపడుతూ ఉంటాడు. నిన్ను కాపాడుకోవడం వదిన ధర్మం అన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, తన సంతోష పెట్టడం నా ధర్మం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరోపక్క లక్ష్మి వాళ్ళ గుడికి చేరుకుంటారు. మీ భర్త రాలేదమ్మా అని చెప్పి పంతులు గారు అంటే, రాలేదండి ఆయన ఇంట్లోనే ఉన్నారు అనగానే, సరే అయితే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అనగానే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక ఇటు పక్క మనీష అంటుంది, ఆంటీ అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనగానే, ఏమైనా జరిగినాయి మనం ఇక్కడ సేఫ్గానే ఉన్నాగా అని చెప్పి దేవ్యాని అంటుంది. మిత్ర ఇంటి బయట రౌడీలు కొడుతూ ఉంటారు కదా, చితపాతూ ఉంటారు బయట ఉన్న ఆ కాపలా కాస్తున్న వ్యక్తుల్ని, ఏంటా సౌండ్ అని చెప్పి మిత్ర వెళ్ళబోతుంటే, నువ్వు మిత్ర నేను చూస్తాను అని చెప్పి జయదేవ్ బయటకు వచ్చి చూడగానే ఇక రౌడీలు తంతూ ఉంటారనమాట కాపలా కాసే వాళ్ళని. అమ్మో ఆ రౌడీలు వస్తున్నారు అని చెప్పి వివేక్ చుట్టుపక్కల మొత్తం అన్ని రూమ్స్ అన్ని బయట డోర్స్ అన్ని క్లోజ్ చేసేసే అని చెప్పి అనగానే, వివేక్ బయట వెనకాల డోర్లు అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉంటాడు, గడ్డలు పెట్టేస్తూ ఉంటాడు. ఇటు జయదేవ్ కూడా మెయిన్ డోర్ క్లోజ్ చేస్తూ ఉంటాడు. కాకరికి విండోస్ కూడా అన్ని గళ్ళు పెట్టేస్తూ ఉంటాడనమాట వివేక్. ఎవరు డాడ్ వాళ్ళంతా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఎవరైనా కానీ అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు. ఇక అప్పుడు వివేక్ అంటాడు, కొంపతీసి వాళ్ళు నరసింహం మనుషులేమో అన్నయ్య, వాళ్ళు టార్గెట్ చేసినట్టున్నారు మనల్ని అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర అంటాడు, మళ్ళీ మీదే ఇంట్లో ఇంత ఇదిగా అటాక్ చేస్తే గుడిలో అక్కడ లక్ష్మి ఒంటరిగా ఉంది, లక్ష్మిని ఎవరు కాపాడతారు, మనం వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటాడనమాట మిత్ర. లేదు మిత్ర, లక్ష్మి ఎలాగైనా తను కాపాడుకోగలదు, మనం మాత్రం సేఫ్గా ఉండాలి, నువ్వు సేఫ్గా ఉండాలి అని చెప్పి అనగానే, అదేంటి నన్ను నేను కాపాడుకోగలను డాడ్, నన్ను ఇంట్లో పెట్టడం కరెక్ట్ కాదు, నేను లక్ష్మిని కాపాడాలి అని చెప్పి మిత్ర ఆరాటపడుతూ ఉంటాడు.
పక్క బయట రౌడీలు మొత్తం అంతా తలుపులు వేశారన్న అనగానే ఈ మెయిన్ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక డోర్ని బాగా గుద్దుతూ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇక ఇటు పక్క మిత్ర అంటూ ఉంటాడు జయదేవ్తోని, నా మీద కోపం కన్నా లక్ష్మి మీద ద్వేషం ఎక్కువ డాడ్, లక్ష్మి ఏదైనా చేయొచ్చు అనగానే ఇప్పుడు లక్ష్మి కాదురా గండం, నీకు గండం అని చెప్పి జయదేవ్ ఆరాట పడుతూ ఉంటారనమాట. ఇటు పక్క రౌడీలు లోపలికి తోసుకొస్తూ ఉంటే, రే వివేక్ ఆ డోర్ ఓపెన్ కాకుండా చూడరా, ఆ డోర్కి ఏదైనా అడ్డు పెట్టరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే వివేక్ ఏదైనా అడ్డు పెట్టడానికి ట్రై చేసే లోపు ఇక మెయిన్ డోర్ తోచుకొని వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అప్పుడు ఇక వివేక్ తల మీద ఒక్క షాట్ ఇవ్వగానే ఇక తల పట్టుకొని అలా కూర్చుండిపోతాడు. ఇక అప్పుడు జయదేవ్ ఆ రౌడీల దగ్గరికి వచ్చి, మీకు దండం పెడతాను, నా కొడుకుని ఏమీ చేయకండి అని చెప్పి బతిమాలుతూ ఉంటారనమాట. ఇక అప్పుడు ఆ రౌడీలతోని మిత్ర ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇటు పక్క గుళ్ళో ఇక లక్ష్మి వాళ్ళు పూజ అదంతా చేయించుకుంటారు కదా. ఇక సారగా చీర అది పంతులు గారు లక్ష్మికి జానుకి పెడుతూ ఉంటారు. ఇటు మిత్ర ఏమో రౌడీలతో ఫైట్ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.